హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు పొద్దున్నే వీడియో తీద్దామంటే కుదరలేదు, ఎందుకంటే బట్టలు గట్ట ఉతికి గుమ్మలు గట్ట కడిగేవండి. ఈరోజు అయితే బయట హాలు గట్ట కడుక్కుని బట్టలు ఉతుక్కోవడం పని సరిపోయింది. నేనైతే పైన బట్టలు ఆరేసాను కదా, తీసుకొస్తాం రండి చూద్దరు కానీ మీరు కూడా. ఎండ అయితే పొద్దున్న మబ్బేసింది కానీ కొంచెం పర్వాలేదు, 10 కాడి నుంచి ఎండ బాగానే కాస్తుంది. పైన ఆడుకున్నట్టుంది బట్టలు. చాలేమో అనుకున్నాను, యాభై ఉతుక్కుంటాం కడుక్కుంటాం సరిపోయింది పొద్దు నుంచి. సరే చూసారా ఎన్ని అయితే ఎలా ఉతికేసాను మొత్తం. పొద్దున్న ఈ పైన కడుతున్నాను. దొండ తీగ చూసారండి, మొన్న పందిరేసాం కదా, ఇది ఇలాగైతే వచ్చింది. మళ్ళీ అంటూ దొండ తీగ 2 ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు అర్థం ఏంటో వైను లేదు. చూసి ఎలా కట్టారో. పోదాం రండి. అమ్మా నాకు జ్యూస్ చేయమ్మా, అమ్మా జ్యూస్ చేయమ్మా, అట్టుపండు జ్యూస్. జ్యూస్ ఎట్లా అయిందండి? ఎండ ఎక్కువ ఉందా? కట్టెల్లో పొద్దున్న ఉతికాను కదా, ఇవన్నీ కట్టేసి ఇటుకడి చేస్తాం. కొట్టుకొని తెమ్మ మన షాప్ కాడికి వెళ్ళి ఆవుని ద్రాక్ష పళ్ళు, దానిమ్మకాయ, అట్టుపళ్ళు పుచ్చుకురమ్మా. సరేనమ్మా. కానీ కేకే కానీ కేకే ఇది కూడా గుర్తుదాం అనుకున్నాం కానీ ఉత్తలేదు. పావని ఇలా 3 రకాలు తీసుకురమ్మని చెప్తాను. సరేనమ్మా. అంటే చేస్తాను అనుకుంది. కట్టేసాను, ఫ్రిడ్జ్ తొడిగేసి చేస్తానమ్మా జ్యూస్. కాయలు తెచ్చేసిందా? తెచ్చేసిందమ్మా. రైట్, ఇదిగోండి మా పద్మిని ద్రాక్ష పళ్ళు జ్యూస్ అడిగింది కదా చేయమని. మా చిన్నపిల్ల వెళ్ళింది, పావని అయితే వెళ్ళి తీసుకొచ్చింది. పాలు అయితే కాస్త చల్లర్స్ పెట్టేసుకుని ఇదిగోండి రైస్ కట్ అయితే కడిగేసి పెట్టేసుకున్నాండి. ఇది ద్రాక్ష పళ్ళు ఇచ్చాడంటండి మా ఆయన గారు. వీటికి శుభ్రంగా గుత్తులుగా క్లీన్ చేసి మీకు దాని గింజలు అయితే అమ్మ అట్టుపండు కొత్త తీసుకురా. సరేనమ్మా. షాప్ తీసుకురా. చిన్న కాయ వరుసలు కాదు, ఇప్పుడు వరిస్తే మామిడికాయలు కూడా కొత్త కొత్తగా ఉన్నాయి. అందుకే అనుకోండి దీని ఎఫెక్ట్ లాగా. వద్దురా చాకొద్దురా అడిగేసేస్తున్నా. ఇప్పుడు తీసుకుని కవర్లో వేసేది పట్టి డిస్ట్రిబ్యూల్ పడేసి వచ్చే పావని తల్లి. సరేనమ్మా. ఒకటి మామూలు అట్టుకుని కూడా వేద్దాం, టేస్ట్గా ఉంటుందంట. చక్కెరకాయలు అయితే 2 వేసాం కదండి, మామూలు అట్టుకుంటూ ఒకటి వేసి పాలు కూడా గుర్తు వేసుకున్నాం. ఈ ఫ్రిడ్జ్లో పెట్టాను పట్టుకెళ్ళి. పంచదార డబ్బాలు పొద్దున్న తోమేస్తాను, మొత్తం అయిపోయినాయి.
క్లీన్ చేసింది కదా, అందుకే ఇంకొద్దిగా ఉంటే ఇప్పుడు ఇప్పుడు తెచ్చిన కొట్టలు ఇది. మా వాళ్ళు తీపి ఎక్కుతాను రద్దు కొద్దిగానే వేస్తాను. చిన్న గిన్నె పెట్టాను పట్టుకెళ్ళి నీట్గా. లేకపోతే డబ్బల పోసి ఇందులో అయితే అట్టుపండు మామూలు అట్టుపండు కూడా వేసాం కదా, దానిమ్మకాయలు ద్రాక్ష పళ్ళు వేసాను. ఇంకా యాపిల్స్కాయ అంటే తేలేదు, మా చిన్న అమ్మాయికి యాపిల్స్కాయ నచ్చలేదని మానేస్తుందంటే ఇంకో పంచదార వేస్తున్నాను. కొద్దిగా వేసాను కానీ చాలే కదా, మెల్లి తీసుకుని వేస్తున్నాను. ఇది అంటే తీపి తక్కువే తింటారు కానీ కొంచెం తక్కువ వేసినట్టు అనిపించింది మెల్లి ఇంట్లోని. ఐస్ గడ్డలు ఇందులో బాటిల్లో గడ్డకట్టించారండి వీళ్ళు. ఐస్ కీప్తున్నాయి, అందులో వాటర్ ఇస్తామనేసి గడ్డ బాటిల్ బలంగా పెట్టేసారు. ఇప్పుడు ఎలా వద్దని చెప్పాని స్కూల్ కట్టుకెళ్తే అవుతామమ్మా. వాటర్ జాగ్రత్త. తరగాలి. సరే అయితే ఇప్పుడు ఇంకా సరిపోయింది కదా, ఆయనతో చిన్న గడ్డ ముక్కుంటే ఐస్ గడ్డ వేసాను. ఇప్పుడు కొన్ని కూలింగ్ వాటర్ వేసాను, సరిపోద్ది. నడవంటే జ్యూస్ చేసేద్దాం. మిక్సీలో ఆన పట్టుకెళ్తాను. చిన్నది తొడుగు క్లాత్ పెట్టి. సరేనమ్మా. చూసాను అమ్మా ఒకసారి చూపించమ్మా ఎలాగుందో. ఇంకా కొద్దిగా నలగాలి. జ్యూస్ చూసారు ఎలా వచ్చిందా? వద్దు, దీన్ని వడపోసేసుకుంటే మొత్తం పొట్టంతా వచ్చేద్ది. నేను ఇలా వడపోసుకోకూడదు, ఇలాగే తాగేయాలి. ఎప్పుడైనా కానీ పళ్ళల్లో ఉన్నది అదే కొంచెం నల్ల ద్రాక్ష పళ్ళు ఉంటాయి, అందులో ఉన్నదే నల్లగా ఉన్న తొక్కే టేస్ట్గా ఉంటుంది. ఇప్పటికైనా టేస్ట్ అని కూడా కాదు, అదే బలం అండి. అందుకే ఇంకా నేను వడపోయకుండా మా ఊళ్ళకి ఇది అలవాటు చేస్తాను చిన్నప్పటి నుంచి. చూసారా, ఇందులో అయితే హార్లిక్స్ వేసాను. నల్ల ద్రాక్ష పళ్ళు ఒకటే ఉంటే మాత్రం అంట గింజలు తీసుకుని ఇంకా జ్యూస్ చేసుకోవచ్చు. నేను ఇంకా దానిమ్మ గింజలు వేసాను, దాని తగ్గట్టు అట్టుపండు కూడా వేసాను కదండి, అందుకే ఇంకా వడపోయలేదు. నల్ల ద్రాక్ష పళ్ళు ఒకటే అయితే వడపోసుకోవాలి. హార్లిక్స్ వేసింది, ఇదిగో పది పాను తాగమ్మా. ఎలా ఉంది చూడ. ఏది చాలా బాగుందమ్మా. చాలా సూపర్గా ఉందండి, కానీ ఐస్ తక్కువైంది కాకపోతే కదమ్మా. అయినా ఇప్పుడు కొంచెం ఇప్పుడు టైం వచ్చి 4 అవుతుంది, కొంచెం మబ్బుగానే ఉంది కదా. లైట్ కూలింగ్, ఎక్కువ ఓవర్ కూలింగ్ కాకుండా లైట్గా ఉంది. కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పర్లేదు, లేకపోతే ఇలాగే తాగేస్తానండి. మాకు ఇది అలవాటు కూడా. తాగా డాడీకి ఇస్తానే చూడండి. మా డబ్బాలు ఉన్నాయి, ఎక్కువగా తినేస్తారు మా ఊళ్ళు. డబ్బాలు తినేస్తారండి. అది తిన్నందుకు ప్రాబ్లం కాదు, అది కొట్టులోకి వెళ్ళిన తర్వాత మోషన్స్ అని అలా పెట్టేస్తుంది. కొన్ని ఎప్పుడైనా ఒక స్పూన్ వేసుకుంటాం, అలా కాదు. డబ్బా ఉంటే ఇంక అన్నం మనిసి కూడు ఇది అదే అన్నం తింటాం మనిసి ఇంక ఇదే పెట్టుకుంటారు. అందు గురించి ఎప్పుడో ప్యాకెట్ ఎప్పుడు తెచ్చుకోవడం సుఖమని నాకు అర్థమైంది. ఇందులో హార్లిక్స్ వేస్తే జ్యూస్ చేశానండి, అదే పైన డెకరేషన్ చేశాను అంతే. అంటే ఐస్ తక్కువ కూలింగ్ ఉందన్నాను కదా, కూలింగ్ లేదు, కొంచెం లైట్ కూలింగ్. అంటే పిల్లల గడ్డ రాలేదు బాటిల్ అవి. తీసుకుంది ఐస్ గడ్డ ఇంకా బాగున్నాయి. అంటే ఐస్ తక్కువ కూలింగ్ పెట్టారు, అందు గురించి. ఈరోజు అయితే అట్టుపండు జ్యూస్ ఇలా చేస్తామండి. ఈరోజు వీడియో అయితే ఇదే మాత్రం. మీకు నచ్చితే మాత్రం లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.